ఫిబ్రవరి 4వ తేదీన మంగళవారం రోజున కుంభరాశి వారికి జరగబోయేది ఇదే. మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. అలాగే కుంభరాశి అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎటువంటి సమస్యలున్నా 24 గంటలో పరిష్కారం లభించును. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా వివరించబడతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ఈ కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైనా వీరి కళ్ళ ముందు ఆపదలో ఉన్నట్టుగా కనిపిస్తే, ఏదైనా అవసరంలో ఉన్నట్లుగా కనిపిస్తే మాత్రం వీరి శక్తికి మించిన సహాయాలైతే చేస్తూ ఉంటారు. అలాగే వీరు బంధాలు అనుబంధాలకు ఈ కుంభరాశి వారికి చాలా ఎక్కువగా వాటి కోసం నిరంతరం పాటుపడుతూనే ఉంటారు. కొన్ని సందర్భంలో బంధాలను కాపాడుకోవడం కోసం ఎన్నిసార్లు రాజీ పడినకైనా వీరు సిద్ధపడుతూ ఉంటారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ కుంభరాశి వారికి ఊహించని మార్పులు వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కుంభరాశి యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులు, చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఈ సమయంలో మీకు దక్కబోతున్నాయి. ఎందుకంటే దీనికి కారణం మీ యొక్క జాతకంలో మీ యొక్క గ్రహాల్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, అంటే ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతుంది. ఈరోజు మీకు చాలా కీలకమైన పరిమాణాలు మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు. ఇది వరకు మీ యొక్క లైఫ్లో చాలా రకాల కష్టాలు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. అసలు మీ యొక్క లైఫ్లో అనేది ఒక పెద్ద క్వశ్చన్గా మార్క్ లాగా, అంటే పెద్ద ప్రశ్నలాగా మిగిలిపోయింది. ఎందుకంటే ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపు మరొక సమస్య అనేది వస్తూ ఉంటుండే. అయితే ఎంత కష్టపడ్డా కానీ ఫలితం మీరు ఆశించిన రీతిలో ఉండడం లేదు. సమస్యలు అలాగే దుఃఖాలు, కష్టాలు ఎప్పుడు మీ వెంటనే ఉంటాయి. దీనికి కారణం ఏంటో మీకు అర్థం కావడం లేదు. పక్కన వారిని చూసి మీ యొక్క జీవితం ఎందుకలా లేదని ఎప్పుడు కూడా మానసికంగా కృంగిపోతూ ఉంటుండే. అయితే ఈ ఆర్థిక సమస్యలు ఎప్పుడు కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ కొన్ని సందర్భంలో మీరు ఎంత కష్టపడ్డారు కానీ ఫలితం మీరు ఆశించిన రీతిలో ఉండడం లేదు. డబ్బు సంపాదించడానికి ఆదాయ మార్గాలు దొరకడం లేదు. ఒకవేళ మీరు కష్టపడి డబ్బు సంపాదించినా కానీ అది నీళ్ళలాగా వృధా ఖర్చు అయిపోతూ ఉంటుండే. అయితే దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదు. డబ్బు పొదుపు చేసుకునే అవకాశం లేదు. ఇలా మీలో మీరు ఎంతో కృంగిపోతూ ఉన్నారు. అయితే ఇటువంటి సమస్యలన్నికి మీకు ఇప్పుడు పరిష్కారం దొరకబోతుంది. ఇక మీ సమస్యలన్నీ తీరబోతున్నాయి. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక ఎగిరి గంతేసే అవసరమైతే ఇప్పుడు రానుంది. ఇక మీకు ఇది వరకు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు మీరు అనుకున్న స్థాయిలోకి మీరు ఎదుగుతారు. ఇక మీకు కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే మరి ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి 4వ తేదీన మంగళవారం రోజున ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ కుంభరాశి వారికైతే ఈ సమయంలో చాలా శుభదాయకంగా ఉంటుంది. వీరి సంపద బలంగా ఉంటుంది. ఇది మీకు ఆకస్మిక ఆర్థిక లాభాలను సృష్టిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించి వారి ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. ఈసారి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి లాభం అనేది అధికంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో ఆనందమైతే మీరు పొందబోతున్నారు. ఇక ఈ కుంభరాశి వారు ఎవరైనా నూతన పనులు ప్రారంభించడంలో మీరు చేసినట్లయితే మీరు విజయాన్నైతే సాధిస్తారు.
పెండింగ్ పనులు పూర్తి చేసి వ్యాపారంలో కొత్త అవకాశాలైతే మీకు లభిస్తాయి. ఇక ఈ విషయంలో మీరు అన్ని విజయాలు సాధిస్తారు. గురు భగవానుడు ప్రత్యక్ష ప్రభావం వారి అదృష్టాన్ని బలపరుస్తుంది. ఇక ఈ కుంభరాశి వారికి సానుకూల మార్పులైతే వస్తాయి. అలాగే ఈ కుంభరాశి వారి మీ జీవిత భాగస్వామి మధ్య ప్రేమ అవగాహన కూడా పెరుగుతుంది. ఇది మీ వైవాహిక జీవితాన్ని మధురంగా చేస్తుంది. ఇక మీ జీవితానికి కొత్త దిశలను ఇచ్చే కొత్త అవకాశాలు వస్తాయి. కనుక ఈ కుంభరాశి వారికి అయితే ఫిబ్రవరి 4వ తేదీన మంగళవారం రోజున జరగబోయేది ఇదే. కనుక మీ యొక్క ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ మంగళవారం రోజునైతే మీరు ఇష్టదేవతని ఆరాధించడం చాలా శుభకరంగానే చెప్పుకోవచ్చు. కనుక మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఖచ్చితంగా మీ ఇష్టదేవతని ఆరాధించండి. మీకు మీ యొక్క పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక మీ కష్టాలన్నీ ఇప్పటి వరకు తీరిపోతాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.